మీలో ఎంతమందికి ఇలాంటి అత్త ఉందో తెలియదు, కానీ అసలు ఒకవేళ ఉంటే మీరు అదృష్టవంతులే అర్థం. మీరు ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకుంటేనో ఇలాంటి అత్తలైతే దొరుకుతుంటారు. అత్త అంటే పెళ్ళైన తర్వాత వచ్చే అత్త కాదు, మేనత్త. మీరు కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకోవడానికి వస్తారే దేవత రూపంలో, నిజంగా దేవతనే చెప్పుకోవాలా. అన్నా, నువ్వు ఇబ్బందుల్లో ఉన్నావని చెప్పి అమ్మ చెప్పింది నాకు. ఇదిగో ఈ డబ్బు తీసుకో, నువ్వు మొత్తం కోలుకున్నాకే ఇద్దులే, అసలు ఇవ్వకపోయినా పర్లేదులేండి. అమ్మ, ఎందుకే ఎప్పుడు వదినతో గొడవ పడుతూ ఉంటావు? ఆమె లేకపోతే నీకు అసలు ఎవరు చేసి పెడతారు? వదిన ప్లేస్ లో నేనుంటే నన్ను కూడా అలానే తిట్టేస్తావా? ఏమీ నా అన్న కూతురా జాబ్ వచ్చిందంటగా? మీ అమ్మ నాన్న చిన్నప్పటి నుంచి చాలా కష్టపడి నిన్ను చదివిపించారు. ఇప్పుడు వాళ్ళని చూసుకోవాల్సిన బాధ్యత మొత్తం నీదే. సో చెడు తిరుగులు తిరగకుండా ఇంట్లో వాళ్ళని కనిపెట్టుకొని ఉండు ఎప్పుడు. అన్న చిన్నికి ఫంక్షన్ చేస్తున్నాము, నువ్వేం అనుకోవద్దులే, ఏం తేయకు నువ్వు. కాకపోతే అందరి ముందు మేనమమ్మ ఏమి ఇవ్వకపోతే బాగోదు కదా, అందుకే నేను ఎవరికి తెలియకుండా ఒక బ్రాస్లెట్ ఇస్తాను, నువ్వే అందరి ముందు ఆ బ్రాస్లెట్ పాప చేతికి వెయ్యి. ఇలా ఉంటారు. ఇంకా ఏమైనా మిస్ చేశానా నాకు కామెంట్స్లో చెప్పండి. ఇవి మన మంచి మేనత్త లక్షణాలు. చెడ్డ మేనత్త లక్షణాలు కూడా చెప్పాను, లాస్ట్ వీడియోలో ఉంది, చూసేయండి. నెక్స్ట్ వీడియోలో డబుల్ గేమ్స్ ఆడుతూ ఉంటారే అసలు సిసరైన మేనత్తలు, వాళ్ళ గురించి చెప్పబోతున్నాను, మిస్ అవ్వద్దు. సబ్స్క్రైబ్.